ముగిసిన నామినేషన్ల పర్వం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కూడా రెండో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున సర్పంచ్ అభ్యర్థులు భారీ ఊరేగింపులతో డప్పు చప్పులతో నామినేషన్లు వేశారు. ధర్మారం బీసీ జనరల్ మహిళా రిజర్వేషన్ కావడంతో బీఆర్ఎస్ నుంచి తుమ్మల రాంబాబు, మానస కాంగ్రెస్ పార్టీ నుంచి మేడవేని తిరుపతి, పుష్పలతతో పాటు మరో అభ్యర్థి డాగేటి రాజేశ్వరి, ఆవుల లతా శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అభ్యర్థులు ముందుగా డప్పు చప్పులతో భారీ ఊరేగింపు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ వేశారు. ఈ రోజు చివరి రోజు సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ నరసింహారెడ్డితో పాటు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ప్రతి నామినేషన్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల పంచాయతీ అధికారి రమేష్ నామినేషన్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల మానస మాట్లాడుతూ ధర్మారం సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని, గతంలో కూడా ఎంపీటీసీగా మా భర్త ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇప్పుడు నేడు నన్ను సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఎందుకంటే మీరు అన్ని వస్తాయి కదా ఇలా